క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఆయన అమూల్య రక్తంలో కొనబడినటువంటి ఆయన సొత్తైనటువంటి ప్రజలారా, బిడ్డలారా, పరిశుద్ధులైన యథార్థవంతులారా, చేరి వచ్చిన అందరికీ ప్రభునామంలో ఉదయపూర్వక నిండు వందనాలండి. గ్రంథంలో నుండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనము తీసినట్లయితే మరొకసారి చదువుకి మంచిది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదైనది, పూర్ణాంగాకినమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడనని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయిస్తూ వచ్చినారు. ప్రియుగా, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు మునుపటి జీవితము లేక పూర్వపు జీవితము చాలా దేవునికి దూరంగా ఉన్నటువంటి ఒక అపోస్తలుడైన పౌలు గారు ఆయన వ్రాయించినటువంటి గొప్పదైన వాక్యము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం. చూడండి, ఆయన వచ్చింది పాపులను రక్షించేదానికి అంటారు. నీతిమంతుడు నేను పిలువరాలేదు అని అన్న యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించుటకు, అంటే అందరము పాపులమే, బలహీనులమే, బుద్ధిహీనులమే, మట్టి వారము, ఇంతలో కనపడి అంతర్మాయమైపోయే జీవితాలు మనందరికీ కూడా. నీతిమంతుడు లేడు, ఒక్కనుడు లేడు అన్న వాక్యాన్ని బైబిలే తెలియపరిచింది. కనుక ఎవరైతే నీతిమంతులు లేరు కానీ ఆయన రక్తంలో తడచబడినా లేక ప్రోక్షింపబడినా, ఆయన రక్తంలో కడుగబడినా ఆయన సొత్తైన బిడ్డలుగా నీతిమంతులం అవుతాము. ఆయనను అంగీకరించిన తర్వాత మనము నీతిమంతులము అవుతాము. ఏది మళ్ళీ వాక్య ప్రకారం నడుచుకొని బ్రతుకు మార్చుకొని దిద్దుకొని దేవుని భయభక్తులు కలిగి వాక్య ప్రకారము బ్రతికితే, వాక్య ప్రకారము ఆయన రక్తంలో కడిగబడినంత మాత్రాన వాక్య ప్రకారం బ్రతకుంటే మళ్ళీ నీతిమంతులం కాదు. వాక్యానికి భయభక్తులు కలిగి శ్రద్ధ నిలిపి, ఆయన ఎందు భయభక్తులు కలిగి శ్రద్ధ నిలిపితే నీతిమంతులం అవుతాము, పరిశుద్ధం అవుతాము. శ్రద్ధ నిలపకుండా వాక్యం విన్నదాని ప్రకారము వాక్య ప్రకారము బ్రతకనట్టి జీవితాలుగా ఉంటే ఎవరైనా మళ్ళీ మనము అనీతిమంతులమే, మళ్ళీ విశ్వాసం లేని బిడ్డలం అయిపోతాము. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎవరునూ లేరు లోకంలో నీతిమంతులు, కానీ ఈ యొక్క పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాను. అయితే ఒక భార్య ఆయన రక్తంలో కడగబడితే మనం నీతిమంతులు అవుతామనే ఆ విశ్వాసం ఉన్నవారు దేవుని వాక్యానికి భయభక్తులు కలిగి శ్రద్ధ నిలిపి భయం కలిగి ఉంటే కనుక మనము నీతిమంతులమే, యథార్థవంతులమే, పరిశుద్ధులమే. ఆయన రక్తంలో కడగబడినటువంటి పిల్లలు ఇంకా ఎంతోమంది ఉన్నారు. పాపపు జీవితంలోనే ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఈ లోక సంబంధమైన ఆలోచనలతోనే ఎంతోమంది ఉన్నారు. లోకంలో బ్రతకాలంటే లోక సంబంధమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. అలాగని ప్రతి మనిషితో దూరంగా ఉండకూడదని లేఖనము చెప్పట్టలేదు. సాధ్యమైనంత వరకు లేదా వీలైనంత వరకు సమస్త జనులతో మనము ప్రేమ కలిగి ఉండమని లేఖనము తెలియపరుస్తున్నది. సాధ్యమైనంత వరకు సమస్త జనులతో మనము ఒకరినొకరు ప్రేమ కలిగి ఒకరినొకరు ఏక భేదాభిప్రాయాలు లేక ఉండాలనే దేవుని వాక్యము తెలియపరుస్తాము. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడితే ఆయన పిల్లలమవుతాము, ఆయన బిడ్డలమవుతాము, ఆయన కుమార్తెలుగా ఆయన కుమారులమవుతాము. కడగబడినటువంటి బిడ్డలు లేదా ఇంకా పాపంలో ఉన్నటువంటి బిడ్డలు, రక్తంలో కడగబడి కూడా పాపంలోనే బ్రతుకుతున్నటువంటి బిడ్డలు కూడా ఉండుంటాము. వారి కోసమే, ఈ యొక్క పాపుల కోసమే యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చననే వాక్యము నమ్మదగినది అని పౌలు గారు ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క గ్రంథంలో వ్రాయించినారు. అది నమ్మదగినది. ఆయన ఆ వ్యాధితో బాధపడుతున్న వారి కోసమే వచ్చాడు. ఆరోగ్యంగా ఉన్న బిడ్డలకు వైద్యుడు అక్కరలేదు అన్న మాట ప్రకారము
పాపములు ఉన్న వారికే ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారు రక్షించడానికి వచ్చినాడు. అలాగే అనారోగ్యంలో ఉన్న బిడ్డలకి వైద్యుని అగ్రత, ఆరోగ్యంగా ఉన్నవారు వైద్యుని దగ్గరికి వెళ్ళరు అని లేఖనం తెలియపరుస్తాము. కనుక ఆయన రక్తంలో కడగబడి భయభక్తులు శ్రద్ధాశక్తులు నిలిపి మనము దేవునిలో ఉంటే వారికి ఇంకా దేవుడు ఇంకా నేను వారి కోసం రాలేదు, నేను ఇంకా ఎవరి కోసం వచ్చాను? పాపంలో చచ్చిపడిన జనం కోసం వచ్చాను, వారిని మార్చడానికి వచ్చాను. ప్రతి ఒక్కరూ నా రాజ్యం రావాలి, ప్రతి ఒక్కరూ నా పరిశుద్ధులలో నిలవాలి, ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండాలి అని ఆయన చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రియులు, చాలా ప్రేమ కలిగి ప్రణాళికలో ఉన్నటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన శ్రద్ధ నిలిపినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలే. ప్రియులు, ఒకరు పాపంలో ఉన్నంత మాత్రాన దేవుని పిల్లలని కాదు, అందరూ దేవుని పిల్లలే. పరిశుద్ధులు దేవుని పిల్లలే. పాపంలో ఉన్నవారు ఇంకా ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు, వారిని మార్చాలని, ప్రభు వైపు నడిపించాలని, ఆ పరిశుద్ధతలో ఉండాలని, ఆయనలాగా ఉండాలని. అందుకే దేవుడు నేను పరిశుద్ధులను మిమ్మల్ని పిలిచాను, నేను పరిశుద్ధులు అనే ప్రకారం మీరు కూడా ఆ పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగితేనే ఆ పరలోక రాజ్యం రాదు. పరిశుద్ధులుండే రాజ్యము పరిశుద్ధత కలిగినటువంటి రాజ్యం కనుక దేవుడు అక్కడ నివాసం ఉండే ఆ రాజ్యం కనుక మీరు ఆ యథార్థత, నీతి, పరిశుద్ధత ఉంటే అక్కడ మీరు ఉంటారు. కనుక మీరు నాణ్యంత పరిశుద్ధులను మీరు అలాగే ఉండాలి. ఆ పరిశుద్ధత ఇచ్చి ఆ రక్తం చేతని మిమ్మల్ని కొన్నాను. అక్కడికి చేర్చబడాలంటే మీరు చేర్చబడలేరు. ఆయన రక్తం లేకుండా మనము చేర్చబడలేము. ఆయన రక్తం ఇచ్చి విలువ పెట్టి కొన్నటువంటి ఆస్తి మనము అని దేవుని వాక్యం తెలియపరుస్తారు. కనుక మనము వీలైనంత వరకు వాక్యాన్ని బలంగా నమ్మి ఆ వాక్య ప్రకారం బ్రతుకుటకు ఈ లోక సంబంధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ దేవుని వాక్యం ద్వారా స్థిరపరచబడుతూ ఉండాలి, ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. మానవము బలహీనము బుద్ధిహీనమే వాక్యం చేత కట్టబడుతూ రావాలి. ఎవరు లేరు, నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు. రక్తంలో కడగబడినప్పటికీ ఒక్కొక్కరి మానవ జీవితం ఇది సంఘజీవి, ఒకరి మీద ఆధారపడి బ్రతికే జీవితాలు మనకి. మనము ఏదైనా కూడా ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిందే. ఎవరు స్వాతంత్రంగా బ్రతకలేదు. మనకు ఒక బట్ట కావాలంటే ఇంకొకరు తయారు చేసిన బట్టలు చేసుకోవాల్సిందే, లేదా కంటి చూపు తగ్గితే ఒకరు తయారు చేసిన అద్దాలు వాడాల్సిందే. ప్రతి విధమైనది ప్రతి విధమైనది ఉదయం లేచిన నుంచి మన ప్రతి విధమైన పేస్టు లేదా ప్రతి విధమైనది ఒకరు తయారు చేసింది మనం వాడాల్సిందే. సంఘజీవి మానవుడు. కనుక మనము దేవుడు ఎంతో మనము ప్రేమిస్తున్నాడు. ముఖ్యంగా పాపులను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. చాలా అవకాశాలు కూడా వారికి ఇస్తూ ఉన్నాడు. ఒక భార్య ఆయన రక్తంలో కనబడితే ఆయన బిడ్డ ఓకే అయిపోయింది, సంతోషించినాడు, దేవదూతలతో చాలా ఆనందపడినాడు. ఇంకా ఆనందపడాలంటే మళ్ళీ వేరొక పాపంలో ఉన్నటువంటి జీవితాలు, ఆ పిల్లలు కావాలి మళ్ళీ. అందుకే అనారోగ్యతలో ఉన్న వారికి వైద్యుడు ఎక్కడత, అనారోగ్యం ఏం లేకుండా అంటే వైద్యుడు అక్కర్లేదు కదా. నేను అక్కర్లేదు నీతిమంతునికి, ఆల్రెడీ నా రక్తం, ఆల్రెడీ నా పరిశుద్ధత తగిలించుకొని బ్రతుకుతున్నటువంటి నా శిష్యుడు లేక నా సైనికుడు, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు అని దేవుని ఆలోచన పిల్లలు. ఇంకా కొత్తగా రావాల్సిన వారు ఎవరంటే ఈ పాపంలో, ఈ లోకంలో మగ్గి మూలుగుతున్న పాపంలో పడి చచ్చిపోయిన వారు. ఏది ఆత్మీయంగా చచ్చిపోయిన వారు. శారీరకంగా బ్రతికే ఉంటారు, పాపంలో ఉంటారు కనుక ఆత్మీయంగా చచ్చిపోయిన వారు కనుక వారిని లేపనికి, వారిని రక్తం ఇచ్చి కడిగి పరిశుద్ధపరచడానికి దేవుడు ఎంతో కృప కలిగి, ఎంతో ప్రేమ కలిగి, ఎంతో ప్రణాళిక కలిగి, భూమి పుట్టక మునిపే ఆయన చాలా గొప్ప ప్రణాళికలో ఉన్నటువంటి దేవుడు రాజ్యం చేర్చాలని ఎంతో తాపత్రపడినాడు. అందుకే ఈ పౌలు అంటున్నాడు, పాపం రక్షించడానికి లోకమునకు వచ్చే వాక్యము నమ్మదగినది సోదర సోదరి. ఆయన పాపల కోసం వచ్చాడు అనే ఈ యొక్క వాక్యము నమ్మదగినది, స్థిరమైనది.
అది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదే ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడును అంటున్నాడు. అట్టి ఆలోచన తీసుకున్న లేక అట్టి ఆలోచనలో ఉన్నటువంటి వాడు అంత గట్టి బలమైన నమ్మకంలో ఉన్న వాడిని ఎవరైనా ఉన్నారు లోకంలో అంటే అది మొదటిగా నేనే అంటున్నాడు. నేనే ప్రధానుడు, ఆయన వాక్యము నమ్ముటలో నేనే ప్రధానుడను అంటున్నాడు. అలాగే ఆయన ఎడల పాపము చేసిన వాడు నా మొదటి జీవితంలో నా పూర్వపు జీవితంలో పాపంలో బ్రతికిన పాపిని కూడా నేనే ప్రధానుడు నా గొప్ప పౌరుడు గారికి. కనుక పాపంలో ప్రధానుడు అన్నాడు, దేవుడి వాక్యం అంగీకరించడంలో ప్రధానుడు అన్న ఈ గొప్ప భక్తుని ద్వారా మనము ఎంతో జ్ఞానము నేర్చుకొని మనం లోకంలో బ్రతకవలసిన వారు. చూడక మరొక వాక్యం చూస్తున్నాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 10వ వచనము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చూడండి, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ గుణవతి అయిన భార్య దొరికేంత వరకు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన రక్తము ప్రోక్షిస్తూనే ఉన్నాడు, పవిత్రపరుస్తూనే ఉన్నాడు, ఆయన రాజ్యం చేర్చుకున్నాడు. గుణవతి అయిన భార్య కావాలి యేసుక్రీస్తు ప్రభువారు. గుణవతి అయిన సంఘము కావాలి, గుణవతి అయిన విశ్వం అనే సంఘం అనే భార్య కావాలి. సంఘం అనగా ఆయన పిల్లలే, సంఘం అనగా ఆయన పుట్టించినటువంటి జనమే, ఆయన బిడ్డలమే. ఆయన బిడ్డలమైన మనమందరం కూడా మంచి గుణవతి అయిన భార్య దొరికితే మంచిది. అట్లాంటి గుణవతి అయిన భార్య కోసము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 2000 సంవత్సరాల కిందట ఆయన పుట్టి రక్తం కార్చి మనల్ని పవిత్రపరిచి మనల్ని గుణవంతులుగా, నీతివంతులుగా, యథార్థవంతులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసి తండ్రికి అప్పచెప్పాలని ఆయన గొప్ప ఆసక్తి, ఆయన ప్రణాళిక. మంచి బిడ్డలు మనం కూడా కుటుంబంలో 3-4 పిల్లలు ఉన్నప్పుడు ఆ కుటుంబం పెద్ద కానీ లేదా తల్లిదండ్రులు కానీ ఈ బిడ్డ పర్వాలేదు, చెప్పిన మాట వింటుంది అని పొగుడుతూ ఉంటారు. అట్లా దేవుని దగ్గర పొగిడించుకున్నటకు యేసుక్రీస్తు ప్రభువు మంచి బిడ్డలను రక్తమిచ్చి కొని వాళ్ళని పవిత్రపరిచి, ఇదిగో నా రక్తంతో శుద్ధి చేసినటువంటి బిడ్డ తండ్రి, నీకు అప్పచెప్పనికి తీసుకొస్తున్నాను తండ్రి అని యేసుక్రీస్తు ప్రభువారు అట్టిదైన విశ్వవంతమైన సార్వత్రిక సంఘాన్ని తండ్రి అయిన దేవునికి పరిచయం చేయాలని ఆయన తాపత్రయత, ఆయన ప్రేమ, ఆయన ప్రణాళిక, ఆయన ప్రత్యక్షత, ప్రేమ. మంచి వారిని దేవునికి పరిచయం చేయాలి. ఆయన పోలికలు పుట్టించుకున్న, ఆయన సారూప్యం ధరించుకున్న పిల్లలను దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు, పరమందున్న దేవుడు, పరలోకమును తయారు చేసినటువంటి దేవుడు, ఆ యొక్క గొప్ప పట్టణంలో నివసిస్తున్నటువంటి దేవునికి ఆ గొప్ప పట్టణంలో అనగా పరిశుద్ధులు నివసించు ఆ పట్టణంలో లేక ఆ పరిశుద్ధుడు ఉండే ఆ యొక్క పరమ తండ్రి అయిన దేవుని పట్టణంలో మంచి బిడ్డలను, పరిశుద్ధులను పరిచయం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో కలువరి శిలువలో శ్రమలు పొందినాడు, బాధలు పడినాడు. ఏ తప్పు చేయనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు నీ నా కోసము, అందరి కోసము ఆయన రక్తము ప్రోక్షించాలని ఈ గ్రంథాన్ని, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఆల్రెడీ తడిపినాడు దేవుడు, అనగా ప్రోక్షించినాడు. అలాగే ప్రతి ఒక్కరిని తడపనీకి, ప్రోక్షింపనీకి ఆయన అమూల్య రక్తము సిద్ధ మనసు కలిగి ఉన్నటువంటి మహాశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మూలంగానే కదా ఈ యొక్క విశ్వమంతా, ఈ యొక్క సృష్టి అంతా, ఈ యొక్క పంచభూతాలు అంతా, ఈ సృష్టిలో కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదని వ్రాయించినాడు దేవుడు. యేసుక్రీస్తు వారు లేకుండా ఏది, ఒక రాయి కానీ, ఒక చిన్న పదార్థం కానీ, ఒక చెట్టు కానీ, చేమ కానీ, ఏది కానీ ప్రియుల ఒక
ఒక కొండ కానీ ఏదన్నా కానీ ఆయన లేకుండా కలగలేదన్న. అంత శక్తివంతుని కలిగి ఉన్నాం మనం. అంత శక్తివంతుని రక్తంలో ప్రోక్షింపబడినటువంటి బిడ్డలం. అందుకే ఇంకా పాపపు జీవితము లేదా మునపటి జీవితం పూర్వపు జీవితంలో ఉంటే యేసుక్రీస్తు వారికి దగ్గర కావాలి. ఎప్పుడు మన జీవితాలు అంతమవుతున్నాయో తెలియట్లేదు. ఎప్పుడు మన ఆవిరి వంటి మన జీవితము, నీటి మీద బుడగ లాంటి మన జీవితము, ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితము, నీడలాంటి అస్థిరమైనటువంటి జీవితము మంది. ఆ జీవితాలు ఎప్పుడు అయిపోతాయో, నరుడు ఏ పాటి వాడు అని దేవుడు అంటాడు. ప్రియుల, మన జీవితం ఏ పాటిది? ఇంతలో అంతలో కనిపిస్తుంది, అంతలో మాయమైపోతుంది, అయిపోయి అంతలో మళ్ళీ బ్రతికిపోతాం. తెలియదు మన జీవితం. కనుక దీపం ఉండగానే, వెలుతురు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభువును నమ్మి ఆ పరిశుద్ధ పట్టణంలో, ఆ పరలోకమును తయారు చేసిన దేవుని పరమ తండ్రి ఉండే పట్టణంలో చేర్చనికి గుణవతి అయిన భార్యను దేవుడు వెతుకుతున్నాడు. ఆయన అమూల్యమైన రక్తము ప్రోక్షించడానికి రెడీ ఉన్నాడు. ఊరికే ఒప్పుకుంటే చాలు. అయ్యా నేను పాపినయ్యా, నా పాపమును క్షమించు, నీవు పరిశుద్ధ దేవుని కుమారుడు కనుక నీవు కలువరి శిలువలో ఏ పాపం చేయక మా పాపాల నిమిత్తమే నువ్వు అక్కడ ప్రాణం పెట్టి కలువరి శిలువలో రక్తమంతా కార్చిందండి. మీరు దేవుని కుమారుడు కనుక మళ్ళీ తిరిగి మరణాన్ని జయించిన గొప్ప దేవుడు అయ్యా, నా పాపాలు క్షమించవయ్యా, నీవు దేవుని కుమారుడు అయ్యా, దేవుని కుమారుడు కనుక నీవు లేపబడినవయ్యా మొదటి పరంగా, తర్వాత పరంగా మమ్మల్ని లేపనికి వచ్చిన దేవుడు అయ్యా అని నమ్మి ఒక్క మాట మన పాపాలను ఒప్పుకుంటే నిజంగా మనకు ఆయన క్షణం అంటే క్షణం లేట్ చేయకుండా పరలోక రాజ్యానికి మన వారసులుగా లేక పౌరులుగా ఆ రాజ్యానికి చేర్చడానికి సిద్ధ మనసు కలిగి ఆయన ఎదురు చూస్తున్నారు. దినమంతయు నా వైపుకు తిరుగుతారని 2 చేతులు చాచి చూస్తూ ఉన్నాడట దేవుడు. వ్రాయబడుతూ వచ్చింది గ్రంథంలో. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, మనము దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా ప్రాణం ఉండగానే మనం ప్రభువుని నమ్ముకొని 70-80 సంవత్సరాలు పెద్ద జీవితం కాదు, ఇదే మనకు చాలా జీవితం అని మనము ఆలోచన కలిగి భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ నిజానికైతే ఇది పెద్ద జీవితమే కాదు. పెద్ద జీవితం ఏదైనా ఉన్నదంటే అది యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో తయారు చేసినటువంటి పెద్ద నివాసములు మన కోసం తయారు చేస్తున్నాడు. ఆయన రక్తంతో పవిత్రపరిచిన జనానికి గొప్ప నివాస స్థలం పరుస్తున్నాడు పరలోక రాజ్యంలో. మళ్ళీ నేను వస్తాను అన్నాడు. వచ్చేంత వరకు మీకు తోడుగా, మీకు సంచికరువుగా పరిశుద్ధాత్మ దేవుని మీ వద్ద ఉంచుతానన్నాడు. ఉంచినాడు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని మనం ఆయన ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ఆయన రక్షణలోకి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తాడు. వచ్చిన దేవుడు మనల్ని తొట్టిల్లో పడకుండా కాపాడుతూ వస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మను పెట్టి ఆయన వెళ్ళాడు. అక్కడ ఎంతో ఆనందమైన ఆ రాజ్యంలో ఎంతో ఆనందంగా ఉండుటకు మనం ఆనందంగా ఉండుటకు ఆయన ఆ పట్టణాన్ని తయారు చేయడానికి మనకు ఇల్లులు అన్ని చూడనికి పోయినాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ లోకము. అది పెద్ద జీవితము, లేక చాలా యుగాలు కలిగిన జీవితం అక్కడ ఉంది. చనిపోయిన తర్వాత పెద్ద జీవితం ఉందండి. అది ఫస్ట్ ఒక క్రైస్తవులంగా, ఒక దేవుని శిష్యులంగా, దేవుని సైనికులంగా, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలంగా నమ్మవలసిన మాట ఏంటంటే ఈ 70, 60, 80 సంవత్సరాలు ఇది జీవితమే కాదు. ఇది ఓన్లీ నీకు బలా నమ్మకమైన మంచి దాసుడని బ్రతకనికి మాత్రమే ఈ కొంచెం జీవితము. దేవుని రక్తంలో కడగబడి దేవుని కోసము బ్రతకాలని నువ్వు నిరూపించుకునే దానికి ఈ 70, 80 సంవత్సరాల జీవితము చాలా జీవితము. అక్కడ నీకు చాలా బహుమతులు ఇచ్చి నీకు అక్కడ సిద్ధపరుస్తున్నాడు దేవుడు అని తెలియపరుస్తున్నదండి వాక్యం. అది నేను బలంగా నమ్ముతాను. కనుక నిజంగా కుటుంబంలో కూడా కుటుంబ పిల్లలను కాపాడుకునేదానికి దేవుని వాక్యము కొన్ని మాటలు రోజు ఆయన మాటలు ధ్యానించుకుంటే చాలా మంచిది. ఈ లోక సంబంధమైన ధనం కాదు, ఈ లోక సంబంధమైన ఆలోచన కాదు, ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు కాదు,
లేక ఈ లోక సంబంధమైన ఆస్తి అంతస్తు కాదు, కానీ బ్రతకాలి రక్తంలో కడగబడి ఆయన కోసం, ఆయన ఇచ్చిన ఈ జీవితానికి ఆయన కోసం బ్రతికి ఆయన ఎంత సంతోషిస్తాడు దేవుడు. కనుక ప్రియ సహోదరి, ముఖ్యంగా ఒక కుటుంబంగా ఒక ప్రార్థన ఇక్కడ పెట్టుకోవడం కూడా కుటుంబాన్ని కాపాడుకోవాలి. లేదా దేవుని ఆయన ఆలోచన లేక ఆయన నీతివంతమైన క్రియలు, ఆయన సూచక్రియలు, ఆయన అద్భుత కార్యాలు, ఆయనే నిజమైన దేవుడు అని కొన్ని మాటలు చెప్పడానికి, ఎంతో ఆశ కలిగి చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మొదటిగా కుటుంబాన్ని కాపాడుకోవాలి. లేదా ఇంకా ఎవరైనా ఒకరరా ఆయన వైపు తిరిగితే దేవదూతలంట పరలోక రాజ్యంలో చాలా సంతోషిస్తారంట. ఈ లోకంలో చనిపోయినప్పుడు మనిషి ఆలోచన చేస్తాడు, కానీ బ్రతికున్నంతసేపు దేవుని గురించి ఆలోచన చేయట్లేదు. చేయాలనే దైవ గ్రంథం తెలియపరుస్తాడు. అందుకే దేవుడు నీవు అక్కడికి ఇక్కడికి పరుగులెట్టుతూ ఒక చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి చూడు, అక్కడ చూడు, నీకు ఈ లోకంలో జరిగే ఇది నీకు బోధపరుస్తుంది. వారి ఇంటికి వెళ్ళు, అక్కడ చూడు అని లేఖనం తెలియపరుస్తాడు. ఒక పెళ్లి విందు ఇంటికి వెళ్ళేదానికంటే ఒక చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి చూడు, అక్కడ గమనించు, పరిస్థితులు చూడు, నీకు ఈ లోకంలో నీకు బోధపడుతుంది, తెలియపరుస్తుంది నీకు జ్ఞానం అని దేవుడు వాక్యంలో మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, మరొక కొన్ని మాటలు మనం చూస్తాము. ఫిలిప్పీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఒక మాట చదువును. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్త లేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చూడండి, ఇక్కడ పౌలు గారు చూడండి చక్కని మాట వ్రాయించినాడు. జీవవాక్యము చేత పట్టుకొని బ్రతికిన పిల్లలు లోకంలో జ్యోతిల వలె ఉంటారు, అలా కనబడతారు. కనుక ఈ యొక్క పౌలు అన్నప్పుడు నేను చెప్పినటువంటి వాక్యం అయితే వ్యర్థం కాలేదు అని వ్రాయిస్తూ వచ్చినాడు. నేను చెప్పినటువంటి బోధ వ్యర్థం కాలేదు. సృష్టికర్త అయిన దేవునిలో ఆ యొక్క పరలోక రాజ్యంలో మీరు ఉంటారు. నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని ఆయన నమ్ముతున్నాడు. ఆయన ఎంత కష్టపడినాడు, ఎంత ప్రయోజన పని చేస్తూ ఉన్నాడంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభువు తర్వాత ఇంక ఎవరైనా ఎక్కువ కష్టపడింది దేవుని కోసం అంటే ఎవరన్నా ఉన్నారని బైబిల్ గ్రంథం అంతా ఎత్తుకులాడితే ఒక్క పౌలు గారే. ఆ పౌలు గారికి కొన్ని శ్రమలే దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన కోసం కొన్ని మిగిల్చినాడంట, కొన్ని పెట్టినాడు. అందుకే ఆయన నా పనిలో బలమైన సాధనంగా వాడబడతాడు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ వచ్చింది. కనుక ఆయన ఎన్నోసార్లు ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో మాటలు చావు వరకు వెళ్ళి మళ్ళీ బ్రతికి మళ్ళీ ఏమంటే పక్క ఊరికి వెళ్ళి సువార్త చెప్పిన దేవుని సైనికునిగా మనం చూస్తాం. కనుక ప్రియ సహోదరుడా, దేవుని వాక్యము జీవవాక్యం అనే వాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తాను. ఆయన వాక్యం చేత పట్టుకుంటే నీవు ఒక గొప్ప వెలుగు, దేవుడు మహా గొప్ప వెలుగు. ఆ వెలుగు కలిగి ఉన్న నీవు, ఆ వాక్యమై ఉన్న దేవునిలో వాక్యాన్ని పట్టుకున్న నీవు కూడా ఆ వెలుగు ప్రియుడు. ఆ వెలుగులోనే బ్రతకాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కనుక అట్టిదైన జ్యోతుల వలె ఆయన జీవవాక్యం చేత పట్టుకొని ఆయన కోసం బ్రతుకుదాం, ఆయన చిత్తం నెరవేర్తాం. ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయన కోసం బ్రతికితే
అంతకన్నా సంతోషము దేవునికి లేదు. కనుక ఆయనను సంతోషపెట్టడం మనకు చాలా మంచిది. అందుకే ఆయనను ఆరాధించాలి, పూజించాలి, గణపరచాలి, మహిమపరచాలి, పాటలతో పాడాలి, ఆయనను అన్ని రకాలుగా ఆయనను మహిమపరచాలి, గణపరచాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రమైన రక్తం చేత మనమును పరిశుద్ధపరిచి పరలోక రాజ్యం చేస్తున్న మహా గొప్ప దేవుడు కనుక ఆయనను మనము స్తుతించాలి, మహిమపరచాలి, గణపరచాలి, ఆరాధించాలి, పూజించాలి, కొనియాడాలి. ఆయనను మహిమపరచబడడానికి మనం ఎంతైనా శ్రమ పడినా తప్పు లేదు. ఎంతైనా మనము ఆయనను కొనియాడదగినటువంటి దేవుడు, పూజకు అర్హుడైన. చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒక మాట చదువుమా, ముగించుకున్నాము. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అటు విశ్వాసం అతని రక్షింపగలరా? చూడండి, ఎంత విలువైన మాట. నా సహోదరులారా, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారి సహోదరుడు లేదా ఆయన తమ్ముడు చెప్తున్నటువంటి విషయం. ప్రియులారా, ఏమంటున్నాడంటే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు, ఏ క్రియలు? దేవుని క్రియలు, దేవుని ఆలోచన, ఆయన రక్తం చేత కొనబడిన లేక రక్షింపబడిన లేక ప్రోక్షింపబడిన లేదా నీవు తడచబడిన బిడ్డవైన నీవు, ఆయనను ధరించుకున్న నీవు, ఆయన క్రియలు లేకుంటే ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల, క్రియలు లేవు, డైలీ వారం వారం ప్రార్థన పోతాడు, క్రియలు చూస్తే అద్భుమానంగా ఉన్నాయి, అన్ని జనులు చూస్తే నవ్వుతూ ఉన్నారు. ఈ క్రియలు లేని బ్రతుకు నీవు చెప్పుకున్నా నాకు విశ్వాసం ఉందని చెప్పుకున్న నీకు ఏమి ప్రయోజనం రా నా బిడ్డ లేదా నా కుమార్తె అంటున్నాడు. ఆ యొక్క వాక్యము ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. నాకు విశ్వాసం ఉందని నీ క్రియలు చూస్తే దరిద్రంగా ఉన్నాయి, నాకు విశ్వాసం ఉందని అంటే ఎలా అది సాధ్యము అంటుంది దేవుని వాక్యం. ప్రియులారా, అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? రక్షణ అయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకొని నువ్వు రక్షణ అయితే పొందుకుంటున్నావు, కానీ క్రియలు లేవే. ఆ దేవుని ధరించుకున్న క్రియలు ఒక్కటైనా కనపరుస్తలేదే. ఆయన ఆలోచనలు ఎన్ని గొప్ప విషయాలు చెప్పినాడు. ఒక చెప్ప కొడితే ఇంకో చెప్పు ఇవ్వు, దొంగతనం చేయకు, నరహత్య చేయకు, ఒకరేడల చీటికి మాటికి ఏడవద్దు, చీటికి మాటికి సనగవద్దు, గొనగవద్దు. ఎన్నో ఆయన అమూల్యమైన మాటలు, శక్తివంతమైన మాటలు, ఎన్నో దేవుని ఆలోచన మాటలు ఉన్నాయి. అవి కనపరుచుకున్నప్పుడు ఎందుకయ్యా నీ భక్తి, ఎందుకయ్యా నీ విశ్వాసం అని అడుగుతున్నాడు ఇక్కడ భక్తుడు. కనుక ఊరికే ప్రార్థనకు పోవడము, అందరము కూడా ప్రియుల, ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరము ప్రార్థన పోతున్నాము, ఏదో బాగా తయారవుతున్నాము, ఆ పరిశుద్ధ గ్రంథము చేత పట్టుకొని పోతున్నాము అనేది ముఖ్యం కాదు. కానీ ఆ పరిశుద్ధ గ్రంథంలోని మాటల ప్రకారము, ఆ యేసుక్రీస్తు వారి నోటి అమూల్యమైన మాటల ప్రకారము నడుచుకుంటున్నామా లేదా? ఊరికే విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు కనపడాలి. తోటివాడు ఆపదలో ఉంటే పై పరామర్శించాలి, వీలైతే ఇంత సాయం చేయాలి, లేదైతే ఏమీ నీ కాడ స్తోమత లేదంటే ప్రార్థన అయినా చేయాలి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇంకా చెమనికి. ఇది కానీ ఎన్నో దేవుని ఆలోచన ఎన్నో ఉన్నాయి. ఆ క్రియలతో బ్రతికితే కదా నీకు విశ్వాసం ఉన్నట్టు. నాకు విశ్వాసం ఉంది, నేను ఆదివారం పోతున్నాను, ఆడ ఆయన రక్తమాంసాలు పాల్గొంచుకున్నట్టు ఏమి ప్రయోజనం? క్రియలు కనపరచుకోవాలి. ఆయన క్రీస్తును ధరించుకోవాలి ప్రియుల మొత్తానికి. ఆ క్రీస్తు ధరించుకున్న ఏకైక వ్యక్తి ఒకరు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో, అపొస్తలుడైన పౌలు గారు. నేను ఆయన ధరించుకున్నాడు. నేను కదా బ్రతికేది, నా క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడు, ఆయన వాక్యమే నాలో బ్రతుకుంది, ఆయనే నేను, నన్ను చూసి మీరు అలాగ బ్రతకండి అని సవాల్ విసిరాడు పౌలు గారు. ఒక సాధారణమైన
మన లాంటి మనిషి సవాల్ ఇచ్చినాడు. బ్రతుకుతుంది నేను కాదు, క్రీస్తు బ్రతుకుతున్నాడు. మీరు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినట్లయితే లేక ప్రోక్షింపబడినట్లయితే నిశ్చయంగా ఆయనను నమ్మి విశ్వాసులైతే నాలాగా బ్రతకండి అని సవాల్ విసినాడు ఆయన కూడా. యేసుక్రీస్తు వారు విసిరినట్టు సవాలు, మీరు ఎవరైనా నాలో పాపం ఉందని స్థాపించగలరా అన్న సవాలు పౌలు గారు కూడా విసిరినారు. నేను పూర్తిగా మారిపోయానయ్యా, నా పాపం జీవితాన్ని వదిలేసుకున్నాను. మొదటనైతే నేను పాపంలో మొదటి వాడను నేనే, ఆయన వాక్యం నమ్ముటలో మొదటి వాడను కూడా నేను అన్నారు. ఇంత శక్తి కలిగిన మాట అంటే అది చాలా పవర్ఫుల్. మాట వినడంలో మొదటి వాడను నేనే, ఆయనను దూషించి ఆయన పిల్లలను ఆయనను ఇబ్బంది పెట్టిన ప్రథమ పాపిని నేనే అని ఒప్పుకున్నటువంటి అపొస్తలుడైన పౌలు గారిని చూసి మనము ఎంతో బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి. కనుక మనము